ఆజ్మీర్ షరీఫ్ దర్గాకు ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి చాదర్ సమర్పించారు. మత సామరస్యం, సమ్మిళిత పాలన, సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. కార్యక్రమంలో మంత్రులు అజారుద్దీన్, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సౌదీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం 3.07 కోట్ల పరిహారాన్ని విడుదల చేసిందని మైనార్టీ సంక్షేమ శాఖ తెలిపింది. 10 పరీక్షల్లో 2 పరీక్షల మధ్య 3-5 రోజుల వ్యవధిని తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కోరారు. టీఆర్టీఎఫ్ విద్యా సదస్సు ఈ వారం నిర్వహిస్తున్న సందర్భంగా ఆ సదస్సులో చేసే తీర్మానాలను ప్రభుత్వానికి సమర్పిస్తామని పరిగణలోకి తీసుకోవాలని సీఎంను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి విజ్ఞప్తి చేశారు.